నమస్తే సార్. 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకున్నారు? జగన్ గారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు? జగన్ గారు అండి. ఎందుకు జగన్ గారు? ఆయన బాగా చేస్తున్నారు. జగన్ గారు సూపర్ మంచి ఉన్నాడు. మంచిగా అందరికి మంచిగా చూసుకుంటారు. మంచిగా అందరికి ముస్లిమ్స్ హిందూ అందరికి తీసుకొని నడిచే మనిషి ఉన్నాడు. ఆయన ఏం గోడలు ఏముండదు. 4.5 సంవత్సరాల పాలన చూసారు, మీకేం బాగా నచ్చింది? బాగా అంతే డెవలప్మెంట్లు చాలా వచ్చినాయి ఆయన దగ్గర. మన ఈయన దగ్గర నుంచి చాలా డెవలప్మెంట్ మంచిగా అయింది, బాగా అయింది. పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు అని చెప్పేసి, ఎలా అందుతామంతే అందరికీ పోవాలా అటు. ఏదైనా స్కాలర్షిప్ ఇచ్చినామంతే ఒక మాట ఒక పేపర్ ఉంది అనుకోండి, మనం మున్సిపల్ ఆఫీస్కి పోవాలా, మనం కలెక్ట్ చేసుకోవాలా, దాని మీద అంతా చేసుకొని మనం ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఏదైనా పని అవుతుంది. ఇంట్లో కూర్చొని చేస్తే మనకి కాదు అది. ఇప్పటి వరకు ఎవరు వాలంటీర్ వ్యవస్థ పెట్టలేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 50 ఏళ్ళకి ఒక ఇన్ఛార్జ్ లాగా ఏ పథకం కావాల్సిన దగ్గరికి చేరుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి, అది మంచిగానే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఆరోగ్యశ్రీ కానీ, అంటే వైద్యం విద్యాపరంగా బాగానే ఉంది. అది 25 లక్షలు మంచిగా ఇస్తున్నారు అందరికీ. అంటే బాగా 10-25 లక్షలు పెంచారు. మంచిది ఉందండి. ఏ కంట్రీలో లేదు, మనకి ఏ కంట్రీ లేదు. ఇదే ఇచ్చిండు, ఆంధ్రాలో ఇచ్చినారండి. బాగానే ఉంది. డెవలప్మెంట్ ఎలా ఉంది? స్కూల్ సూపర్ ఉంది. అది డెవలప్మెంట్ మంచిగా ఉంది. డెవలప్మెంట్ బాగానే ఉందండి. డెవలప్మెంట్ మొత్తం చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఆంధ్ర. ఫస్ట్ టైం సీఎం అయ్యారు కదా జగన్ గారు, ఎలా చేశారంటే వాళ్ళ నాన్న పేరు బాగానే మంచిగా చేసినారండి సీఎం. వాళ్ళ నాన్న డాడీ లెక్క ఇంకా మంతే చాలా సార్లు పోవాలా, ఇంకా వయసు పెరగాలైంది, కానీ ఇంకా బాగా చేయాలంతే. వాళ్ళ డాడీ చాలా మంచిగా స్కాలర్షిప్లు ఇచ్చినారు. ముస్లిమ్స్కి 4% ఇచ్చినారు. దాంతో మాకు ఇవాళవి మనం యాద్ చేస్తాం ఆయనకి. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు సీఎం అవుతారంటున్నారు, వస్తే ఇంకెలాంటి మార్పులు? చాలా ఐటీసీ కంపెనీలు వస్తాయి చెప్పినారు ఆయన. ఐటీసీ కంపెనీలు అవి వచ్చేస్తాయండి. డెవలప్మెంట్ మంతే అది అవుతుంది. అవును. ముక్కలో నెక్స్ట్ సీఎం జగన్.